ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ 2026 ఆగస్టు ఆంగ్ల మాసం ఆషాఢ శ్రావణ మాసాల యొక్క కలయిక. ఈ ఆషాఢ మాసం మనకు 2026 ఆగస్టు 12వ తారీఖు తోటి పూర్తయిపోతుంది. సూర్య భగవానుడు కూడా ఆగస్టు నెల 17వ తారీఖు వరకు ఆయన కర్కాటక రాశిలోని సంచారం కొనసాగిస్తాడు. ఆ తర్వాత అతను సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. కుజగ్రహము ఈ మాసమంతా కూడా ఆగస్టు మాసమంతా కూడా మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. అలాగే బుధుడు కన్య మిథున రాశులకు అధిపతి అయినటువంటి ఈ బుధగ్రహం కర్కాటక రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా సంచారం కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. ధనస్సు మీన రాశులకి అధిపతి అయినటువంటి బృహస్పతి అయినటువంటి గురువు ఈ కర్కాటక రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా ఉచ్చస్థానంలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. తుల వృషభ రాశులకు అధిపతి అయినటువంటి శుక్రుడు రాక్షస గురువు అయినటువంటి ఈ శుక్రుడు కన్యా రాశిలో తన సంచారాన్ని ఈ ఆగస్టు మాసమంతా కొనసాగిస్తాడు. మకర కుంభరాశులకు అధిపతి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మీన రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఈ మాసమంతా కూడా. ఇక రాహు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో వారి యొక్క సంచారాన్ని ఆగస్టు మాసమంతా కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆగస్టు 2వ తారీఖు ఆదివారము సంకష్టహర చతుర్థి వచ్చింది. ఆగస్టు నెల 11వ తారీఖున మాస శివరాత్రి వచ్చింది మంగళవారం రోజున. ఆ రోజే మనకు గురు మౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఇక ఆగస్టు నెల 12వ తారీఖు బుధవారం రోజున ఆషాఢ అమావాస్య వచ్చింది. ఈ ఆగస్టు 12వ తారీఖు బుధవారంతో ఆషాఢ మాసం పూర్తవుతుంది. 2026 ఆగస్టు నెల 13వ తారీఖు గురువారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆగస్టు నెల 17వ తారీఖు గురువారమున శ్రావణ పౌర్ణమి వచ్చింది. మనకు ఎప్పుడూ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి మంగళవారాన్ని శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు పూజ చేసుకోవడం, అలాగే శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీ పూజను నిర్వర్తించేటువంటి ఆనవాయితీ ఆచారం మనకుంది. ఇక పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి రోజున అనగా ఆగస్టు నెల 27వ తారీఖున మనం విశిష్టంగా అమ్మవారిని పూజ చేసుకునేటువంటి సాంప్రదాయం మనకుంది. ఈ రకంగా మనకు ఈ ఆగస్టు మాసం అంతా కూడా ఆషాఢ మాసంలో ఉగ్రదేవతార్చన, శ్రావణ మాసంలో మనము సౌమ్య దేవతార్చనలు చేసుకుంటూ లక్ష్మీ పూజ నిర్వర్తించుకుంటూ పుణ్యఫలాలను సంపాదించుకునేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. 2026 ఆగస్టు మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ ఆగస్టు మాసం కాస్త ప్రతికూల ఫలితాలను ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. కాలం వ్యతిరేకంగా పయనిస్తోంది, గ్రహాలు కూడా ప్రతికూలంగా పయనిస్తున్నాయి. ఇటువంటి సమయంలో మీరు మౌనం వహించాల్సి ఉంటుంది. అనవసరంగా ఎవరితోనో వాదోపవాదాలు కానీ మాట్లాడి సమస్యలు కొని తెచ్చుకోవాల్సిన అవసరం కానీ లేకుండా భగవంతుని మీద భారం వేయండి. నిరంతరం వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే మనస్సు లగ్నం చేయండి. మీరు చేసే పనినే దైవంగా భావించండి. ఆ రకంగా త్రికరణ శుద్ధిగా మనసావాచ కర్మన తల వంచుకొని మౌనం వహిస్తూ మీ పని మీరు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2026 ఆగస్టు మాసంలో ధనుస్సు రాశి వారికి సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా అష్టమంలో కర్కాటక రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి, వ్యాపార విస్తరణ జరుగుతుంది, నూతన వ్యాపారాలు అందుకుంటారు, జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కష్టపడి పనిచేస్తారు, మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది, బ్యాంకు లావాదేవీలు కూడా సహకరిస్తాయి. ఇక తృతీయంలో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. ఎప్పటి నుంచో జన సహకారం బాగుంటుంది, విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, నిరాడంబరంగా చాలా పనులు పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలతో పాటు నూతన కార్యక్రమాలు కానీ నూతన వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసంలో ధనుస్సు రాశి వారికి ఈ బుధుడు రాహువు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నాయి. మరి ప్రతికూల గ్రహాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా. ఈ ధనుస్సు రాశి వారికి 30% శుభఫలితాలు, 70% ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి కదా. భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు మాసం అంతా కూడా
అష్టమములో కర్కాటక రాశిలోనూ వ్యతిరేకంగా 2026 ఆగస్టు 16 వరకు, 2026 ఆగస్టు 16 తర్వాత ఆయన భాగ్యభావమైనటువంటి సింహరాశిలోనికి వెళ్ళడం వల్ల ఈ ధనుసు రాశి వారికి సూర్య భగవానుడు భాగ్య భావంలో కూడా ప్రతికూల ఫలితాన్ని ఇచ్చే వాతావరణమే కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులతో అభిప్రాయ భేదాలు వస్తాయి. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా సప్తమంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. సంతానంతో మనస్పర్ధలు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, జనాలతో అభిప్రాయ భేదాలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు, వాహన సమస్యలు, భూ సమస్యలు అధికమవుతాయి. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా అష్టమములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. కుటుంబంలో ఖర్చులు పెరిగిపోతాయి. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులను పోగొట్టుకుంటారు. షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా దశమములో అనగా కన్యారాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. స్త్రీల సహకార లోపం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగిపోతుంది. ఖర్చులు పెరిగిపోతాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. స్త్రీలతో మనస్పర్ధలు రావడం వల్ల అశాంతికి గురవుతారు. ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని చతుర్థములో మీనరాశిలో అర్ధాష్టమ శని దోషాన్ని ఇస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలు అధికమవుతాయి. ఇక భాగ్యములో సింహరాశిలో కేతు సంచారం ఉంది. కేతువు భాగ్యంలో సంచరించేటప్పుడు ఏదో ఒక విషయంలో అశాంతి, నిరాశ అధికమవుతుంది. ఒక పని చేయడానికి ఆటంకాలు అధికమవుతాయి. మరి 2026 ఆగస్టు మాసంలో ఈ ధనుసు రాశి వారికి సూర్యుడు, కుజుడు, గురువు, శుక్రుడు, శని, కేతువులు 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ 70% ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాయి. మరి తప్పనిసరిగా ఈ గ్రహాలకు పరిహారాన్ని నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసానికి గాను ఈ ధనుసు రాశి వారు భాగ్య కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. గరికమాలను గణపతి స్వామికి సమర్పించండి. ఉలువలను పక్షులకు ఆహారంగా అందించండి. ఇక చతుర్థ శని దోషం ఉంది కనుక శనీశ్వర దర్శనం చేసుకోండి. లేకపోతే శనివారం రోజు శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించండి. దశమములో శుక్రదోషం ఉంది కనుక శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం కానీ కనకదార స్తోత్రం కానీ చదవండి. అష్టమములో గురువు సంచరిస్తున్నాడు కనుక రాఘవేంద్ర స్వామి దర్శనం లేకపోతే దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. లేకపోతే వారి చరిత్రలను దక్షిణామూర్తి స్తోత్రాలు కానీ రాఘవేంద్ర స్వామి స్తోత్రం కానీ ఆయన జీవిత చరిత్ర కానీ పారాయణం చేయండి. దక్షిణామూర్తికి కానీ రాఘవేంద్ర స్వామికి కానీ పసుపు వర్ణపు అరటి పనులను నైవేద్య సమర్పణ చేయండి. సప్తమంలో కుజ సంచారం ఉంది. జీవిత భాగస్వామితో జనాలతో మనస్పర్ధలకు అవకాశం ఉంది కనుక మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం నిర్వర్తించండి. ఎర్రటి పూలమాలను సమర్పించండి. ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. అష్టమములో రవి సంచారం ఉంది. తెల్లవారితోనే సూర్యోదయానికి ముందే నిద్రలేసి స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఉదయించే సూర్య భగవాన్ను దర్శించి 2 చేతులు ఎత్తి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ బాగా ఉడికించి బెల్లంతో రిపీట్ సూర్య భగవాన్ని నమస్కరించుకోండి. 2026 ఆగస్టు మాసానికి గాను ఈ ధనుసు రాశి వారు తప్పనిసరిగా గోధుమలను, కందులను, అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయండి. అలసందలను, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి అవకాశం ఉంటే గోవులకు ఆహారంగా అందించండి. ఈ రకంగా చేయడం వల్ల 2026 ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.